ఇంట్లో గ్యాస్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. భర్త ఒళ్ళంతా కాలి మంటతో అల్లాడిపోతున్నాడు. దాదాపు 90% కాలిన గాయాలవ్వడంతో బతకడం కష్టమని వైద్యులు తేల్చి చెప్పారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త లేకుండా నేను ఉండలేనని, నా 2 బిడ్డలకు ఏం సమాధానం చెప్పాలని ఏడుస్తున్న ఆ భార్యను చూసి అక్కడున్న వారందరికీ కన్నీళ్లొచ్చాయి. ఎలాగైనా ఆయన ప్రాణాలు కాపాడాలంటూ డాక్టర్లను వేడుకోవడం చూసి చెల్లించిపోయారు. అంతా బాగానే ఉంది. ఇంట్లో 2 ఉన్నప్పుడు కేవలం భర్తకు మాత్రమే మంటలు ఎలా అంటుకున్నాయి? ఎప్పుడూ కిచెన్లో ఉండే భార్యకు మంటలు ఎందుకు అంటుకోలేదు? అసలు నిజంగానే ఇంట్లో గ్యాస్ లీక్ అయ్యిందా లేదా? వారిద్దరూ ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులు తెచ్చిన సంబంధం కాదనుకొని మరీ ప్రియురాల్ని పెళ్లి చేసుకున్నాడు. వారి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా 2 మగపిల్లలు కూడా పుట్టారు. కూలి పనులు చేసుకున్నా ఉన్నంతలో తిని భార్యాభర్తలు ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే ఉన్నట్టుండి వారి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగి భర్త తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ కన్నుమూశాడు. భార్య చెప్పిన మాటలకు పోలీసుల విచారణకు ఏమాత్రం పొంతన కుదరలేదు. గ్యాస్ లీక్ అయి మంటలు అంటుకుంటే ఆమెకు కనీసం చిన్న గాయం కూడా కాకపోవడం అనుమానానికి దారితీసింది. పైగా ఇంట్లో అసలు గ్యాస్ లీకేజీనే కాలేదని ఫైర్ డిపార్ట్మెంట్ నివేదిక ఇచ్చింది. ఇంతకీ ఆ ఇంట్లో ఏం జరిగింది? ఆ మంటలకు కారణమేంటి? పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం ఆర్ఆర్ సెంటర్ కు చెందిన పవన్ కుమార్ కు తల్లిదండ్రులు బంధువుల అమ్మాయితో పెళ్లి కుదిర్చారు. అయితే అప్పటికే సంధ్యాబాయితో ప్రేమలో ఉన్న పవన్ కుమార్ పెద్దలు కుదిర్చిన సంబంధాన్ని కాదనుకుని అందరినీ ఎదిరించి సంధ్యను పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2 మగపిల్లలు ఉన్నారు. కూలి పనులకు వెళ్తూ పవన్ కుమార్ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్యాభర్తల మధ్య కూడా ఎలాంటి తగవులు లేవని బంధువులు తెలిపారు. అయితే 2 వారాల క్రితం పవన్ కుమార్ ఇంట్లో మంటలు చెలరేగి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అయితే అందించారు. అయితే కాలిన గాయాలతో పవన్ అల్లాడుతుండగా భర్తను కాపాడాలంటూ అక్కడ సంధ్య అల్లాడిపోవడం అందరినీ కలిచివేసింది. అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పవన్ ఇంటికి చేరుకొని అంతా పరిశీలించారు. భార్య సంధ్య చెప్పినట్లుగా ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకైన ఆనవాళ్లు ఏం లేవని అగ్నిమాపక సిబ్బంది గుర్తించి పోలీసులకు తెలిపారు. అటు ఆస్పత్రిలో వైద్యులు సైతం గ్యాస్ అంటుకోవడం వల్ల అయిన గాయాలు కావని తెలిపారు. ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసులకు తెలపడంతో భార్య సంధ్యపై వారికి అనుమానం కలిగింది. ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగితే భర్త పూర్తిగా కాలిపోయినా ఆమెకు కనీసం చిన్న గాయం కూడా కాకపోవడం వల్ల వారికి అనుమానం రెట్టింపైంది. బంధువులను లోతుగా విచారించగా సంధ్యకు వివాహేతర సంబంధం ఉన్నాయని బయటపడింది. సంధ్యను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు నేరం అంగీకరించిందని పోలీసులు తెలిపారు. వివాహేతర సంబంధం గురించి భర్తకు తెలియడంతో గొడవలు మొదలయ్యాయని, అందుకే పెట్రోల్ పోసి నిప్పంటించి బయటకు వచ్చానని తెలిపింది. గ్యాస్ లీకై మంటలు అంటుకున్నట్లు కట్టుకథ అల్లినట్లు ఒప్పుకుంది. ఎవరైతే డిసీజ్ ఉన్నారో తన భార్య శ్రావణ్ సంధ్యాబాయ్, మరో బాలుడు ఇద్దరు కలిసి వాళ్ళ హస్బెండ్ ని పెట్రోల్ పోసి చంపేయడం జరిగింది. సో ఈ అఫెన్స్ లో భార్య శ్రావణ్ సంధ్యాబాయ్, అదే విధంగా జూనియర్ బాలుడ్ తో పాటు దుడుకు రమేష్ మరియు మూడవది కిరణ్ నాయిక్ చిట్యాల తండ, వీళ్ళిద్దరు కూడా వాళ్ళ భార్యకి హెల్ప్ చేశారు. సో దానిలో భాగంగా మొత్తం 3 శ్రావణ్ సంధ్యాబాయ్, రమేష్ మరియు కిరణ్ నాయిక్, వీళ్ళ 3ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదే విధంగా జూనియర్ బాలుని వాళ్ళ ప్రొవిజన్స్ ప్రకారం జూనియర్ జస్టిస్ బోర్డ్ ముందుకు కూడా హాజరుపరిచి తర్వాత ఏం చేయాలన్నది కన్సర్న్ కోర్టు ముందు
ప్రవేశపెట్టి చేస్తాము. భర్తను హత్య చేసేందుకు సంధ్యాబాయికు సహకరించిన మైనర్తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వివాహేతర సంబంధం పచ్చని కాపురంలో మంట పెట్టింది. తండ్రి చనిపోగా తల్లి జైలు పాలై ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలిపోయారు.